హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కోడిపుంజు కన్నీరు శాపం అనే కథతో మీ ముందరికి వచ్చినాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు తీస్తాము. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. వేటపాలెం అనే చిన్న గ్రామం. 300 మంది జనాభా మాత్రమే ఉండే ఈ ఊరుకు ఒక పాత ఆ ఊర్లోనే ఉన్న రామప్పకు ఒక కోడిపుంజు ఉండేది. చాలా పెద్దది, గాఢ ఎరుపు రంగు పొక్కులతో, కళ్ళు చిన్నదైనా చాలా భయంకరంగా మెరుస్తూ ఉండేది. ఊర్లో జనాలు చెప్పుకునేరు, ఆ కోడిపుంజు రాత్రి 10 దాటాక ఏడుస్తుందని. అది విన్నవాళ్ళు వారం దాటాక చచ్చిపోతారట. అయినా ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. ఏమో పిచ్చి జనం మాటలు అని కొంతమంది నవ్వేశారు. రామప్ప కూతురు లక్ష్మి 10 రోజుల క్రితమే పుట్టిన బిడ్డను నామకరణం జరపడానికి ఇంట్లో పండగ, వంటలు, బంధువులు, అంగడీలు అన్నీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూర్తయిన తర్వాత రాత్రి ఆలస్యంగా జాతర ముగిసింది. అంతా బాగానే ఉందనుకుంటున్నాడు రామప్ప. అయితే ఆ రాత్రి 10 దాటినప్పుడు ఆ కోడిపుంజు ఒక్కసారిగా ఏడుపు స్వరం చేసింది. కానీ అది సాధారణంగా చెయ్యకపోయి దానికి కన్నీళ్లు కారుతున్నట్టుగా కనిపించింది. కళ్ళ కింద నల్లగా మారి వాటి నుండి చిన్న చిన్న చుక్కలుగా ఏదో ఊరుతుంది. రామప్ప, లక్ష్మి, కొంతమంది బంధువులు ఆ శబ్దం విని సిమెంటు వాకిలిలో కూర్చొని ఆశ్చర్యంగా చూశారు. మధ్యరాత్రి దాటింది. రామప్ప రక్తపు వాసనకు నిద్ర లేచాడు. ఇంట్లోకి వెళ్తే చిన్న పాప ఊపిరి ఆగిపోయింది. మరి దానితో పాటు లక్ష్మి కూడా అపస్మారకంగా పడిపోగా ఆమె గొంతు దగ్గర చిన్న గోర్లు ఉన్నాయి. రామప్ప బయటకు పరిగెత్తాడు. చూడగా ఆ కోడిపుంజు తన గోడ మీద కూర్చొని పెద్ద కన్నీటితో తనని చూస్తుంది. ఏమిటిది? నువ్వేనా చేసేవుని అని కన్నీళ్లతో అడిగాడు రామప్ప. అప్పుడు ఆ కోడిపుంజు ఒక్కసారిగా నెత్తి కదిలి తన వాచ్ పట్ల చిన్నగా నవ్వినట్లు కనిపించింది. రామప్ప ఇంటి ముందు చిన్న గుంట తవ్వి పాపను కూర్చాడు. ఊర్లో వాళ్ళందరూ భయంతో ఆ కోడిపుంజు తలుచుకుని కూడా భయపడ్డారు. కానీ ఆ రాత్రే రామప్ప ఇంటికి దారిలో తిరిగి వచ్చేసరికి అదే ఏడుపు మళ్ళీ వినిపించింది. ఈసారి అది కొంచెం దూరం నుండి కాదు, కన్నీళ్లు కారుతూ, రక్తం కళ్ళ నుండి వీస్తూ కోడిపుంజు నెమ్మదిగా రామప్ప వైపు నడుస్తూ వస్తోంది. రామప్ప వెనక్కి తగ్గేలోపే ఆ కోడిపుంజు గాల్లో ఎగిరి ఒక్క క్షణం తర్వాత రామప్ప మెడపై కూర్చుంది. అది చిన్న గోర్లు రామప్ప గొంతునకు తగిలింగా రక్తం చిమ్మింది. మరో రోజు ఉదయం రామప్ప ఇంటి ముందు ఆ కోడిపుంజు ఆత్మభావంగా కూర్చుంది. అది కన్నీళ్లు కారుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఆ కోడిపుంజు కళ్ళల్లో చిన్న చిన్న మానవ ముఖాలు ప్రతిబింబం కనిపించాయి. ఎవరైనా రాత్రి 10 దాటితే ఆ ఇంటి పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ కోడిపుంజు ఏడుపు మొదలు పెట్టేది. తర్వాత ఇంకో కొత్త శవం కనిపించేది.